పక్కన ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఇరాన్కి సహకరిస్తూ ఆ పనుల్లో మునిగిపోయినటువంటి రష్యా కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నట్టుంది. ఒక్క దెబ్బకి ఉక్రెయిన్ ఒక షాక్ ఇచ్చింది. దాంతో రష్యా అర్జెంటుగా ఒక ప్లేస్లో ఎమర్జెన్సీ పెట్టుకోవాల్సి వచ్చింది. రష్యా మొత్తం కాకపోయినా రష్యాలోని ఒక ప్రాంతంలో ఎమర్జెన్సీ పెట్టాల్సి వచ్చింది. కస్క్ అనేటటువంటి ప్రాంతంలో అక్కడ పరిస్థితి భీకరంగా మారైంది. ఉక్రెయిన్ సైనికులు దాడులతో రష్యాలో ఉన్నటువంటి నైరుతి ప్రాంతం కస్క్లో భీకరంగా పరిస్థితులు మారినాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కస్క్లో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులు పెద్ద ఎత్తున వచ్చేశారు. వాళ్ళు రష్యన్ సైనికులను ఎక్కడికక్కడ లేపడేస్తున్నారు. దాంతో వాళ్ళని సమర్థంగా ఎదుర్కొనేందుకు అదనపు బలగాలను తరలిస్తున్నట్టు రష్యా ప్రకటించింది. 100 మంది ఉక్రెయిన్ సైనికులు 4 రోజుల కింద సరిహద్దు దాటి రష్యాలోని కస్క్లోకి వచ్చి అక్కడ దాడులతో బెంబేలెత్తిస్తున్నారు. వాళ్ళలో దాదాపు 100 మందిని ఇప్పటికే తాము హతమార్చామని మరొకవైపు రష్యా ప్రకటించుకుంది. ఉక్రెయిన్ డ్రోన్లు రష్యాలోని లిపెట్స్క్ ప్రాంతం మీద కూడా గురువారం రాత్రి విరుచుకుపడ్డాయి. అందరూ రష్యన్ సైన్యం అంతా అటు కాన్సన్ట్రేట్ చేసిన సందర్భంలో రష్యా లోపలికెళ్ళి చావు దెబ్బతీసింది ఉక్రెయిన్. ఇప్పుడు ఆ నేపథ్యంలో ఈ అడుగులు వేశారు, ఒక ప్రాంతంలో ఎమర్జెన్సీ పెట్టి.